మతి స్థిమితం లేని రోడ్లపై తిరుగుతున్న అనాథలకు ఆశ్రయం కల్పించేందుకు మనోబంధు ఫౌండేషన్ సేవలు అందిస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్, రెడ్ క్రాస్ కార్యదర్శి కె శివకుమార్లు తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మనోబంధు ఫౌండేషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ మానసిక సమస్యలతో రోడ్లపై తిరుగుతున్న వారిని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది గుర్తించి సమాచారం రెడ్ క్రాస్ ద్వారా ఫౌండేషన్కి అందించాలని సూచించారు. ఫౌండేషన్ వారు అలాంటి వ్యక్తులను తీసుకుని అవసరమైతే వైద్య సేవలు అందించి వారి కుటుంబ సభ్యులను గుర్తించి అప్పగించే చర్యలు చేపడతారని తెలిపారు. కాకినాడ నగరంలో 101 సచివాలయాల వద్ద ప్రత్యేక సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రెడ్ క్రాస్ కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ మతి స్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తించిన వారు 9246563738 నెంబర్కు సమాచారం అందిస్తే వారిని ఆసుపత్రిలో చేర్చి ఆరోగ్యవంతులుగా మార్చి వీలైతే వారి కుటుంబ సభ్యుల వద్దకు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కోడ శ్రీనివాస్, డీసీపీ కృష్ణారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఫౌండేషన్ సభ్యులు ఘణిశ్రీ, శ్రీనివాస్, సురేష్, దిలీప్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల మీద ఇప్పటికీ 341 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మన కాకినాడ సిటీకి సంబంధించి చూసినట్లయితే ఒక ఇద్దరిని మనం ఐడెంటిఫై చేసినట్లుగా ఇప్పుడు మన సిబ్బంది అంటే కాకినాడ మున్సిపల్ సిబ్బంది కానీ, తర్వాత రెడ్ క్రాస్ ద్వారా కానీ, మనోబంధు ఫౌండేషన్ అఫీషియల్స్ ద్వారా కానీ మనం ఇద్దరిని ఐడెంటిఫై చేసినట్టుగా మా దృష్టికి రాబడింది. వారిద్దరిని కూడా మనం రెస్క్యూ చేసి వాళ్ళని రిహాబిలిటేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని రీయునైట్ కింద మనకు తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ మనోబంధు ఫౌండేషన్ అనేది 3 విధాలైనటువంటి సౌకర్యాలు, 3 విధాలైనటువంటి పనులు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళని రెస్క్యూ చేయడం ఒకటి, వాళ్ళని తీసుకొని రావడము, తర్వాత వాళ్ళని ఒక ప్రదేశంలో పెట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడంతో పాటుగా వాళ్ళు తిరిగి పూర్వపు మళ్ళీ మామూలు స్థాయికి వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో మన సిటీ ప్రజలను కానీ లేకపోతే కాకినాడ జిల్లా ప్రజలను కానీ కోరేది ఏంటంటే, మీ మధ్య అక్కడ మీ పరిసరాల్లో ఎవరైతే ఇలాంటి వాళ్ళు సంచరిస్తూ ఉంటారో, లేకపోతే అదే సరైన ఆహారం లేకుండా తర్వాత రోడ్ల పక్కన ఉంటూ మతి స్థిమితం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరి వివరాలు వెంటనే ఈ యొక్క ఫౌండేషన్కు తెలియజేసినట్లయితే ఈ ఫౌండేషన్ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కాంటాక్ట్ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి మంచి స్థాయికి తీసుకురావడానికి, పూర్వపు స్థితికి తీసుకురావడానికి చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా మన నగరపాలక సంస్థ తరఫున, అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థ తరఫున తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన సిటీ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మనకు దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి మన 101 సచివాలయాలు మనకు ఉన్నాయి. ఈ సచివాలయాల పరిధిలో సిబ్బంది కూడా అక్కడ ఈ పని మీద పనిచేస్తారు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి మీరు ఇన్ఫర్మేషన్ ఈ మనోబంధు వారిని చేరదీసి వారికి శుశ్రూష చేసి వారిని స్వస్థలాలకి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టారు. కాబట్టి దానికి మోరల్ సపోర్టు మన రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున మాకున్నటువంటి అంబులెన్సులు ఉపయోగించి కానీ, మాకున్న వాలంటరీ వర్కులు కానీ ఉపయోగించి వాళ్ళందరికీ శుశ్రూష చేసి వారందరినీ వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఈ రోజుని ఇక్కడ డ్రైవ్లో ఇవాళ ఒక ఇద్దరిని డీమార్ట్ దగ్గర ఒకళ్ళని, తర్వాత ఇంకొక ఏరియాలో ఒకటిలో కాకినాడలో ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిని చిరునామాలు చెప్పలేకపోతున్నారు కాబట్టి వారికి శుశ్రూష ద్వారా వారి చిరునామాలు ఐడెంటిఫై చేసి వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరుగుతుంది. మీకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్లో తప్పడిపోయిన ఒక మహిళ శ్రీకాళహస్తిలో దొరికితే 12 సంవత్సరాల తర్వాత వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది. ఇలా ఈ ఆర్గనైజేషన్ అలా పెరిగే కొద్దీ ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి మతి స్థిమితం లేని వ్యక్తులు కానీ ఎవ్వరూ కూడా ఉండరు. వారిని శుశ్రూష చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించే మహత్కార్యాన్ని చేపట్టడానికి మనోబంధు చేపడితే దానికి మారల్ సపోర్ట్గా రెడ్ క్రాస్ సంస్థ చేపడుతుంది. కాబట్టి మీకు తెలుసున్న ఎక్కడైనా మీకు తారసపడినటువంటి ఇటువంటి వ్యక్తులు సమాచారం రెడ్ క్రాస్ కానీ మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు సచివాలయ సిబ్బందికి కానీ ఇవ్వవలసిందిగా, తద్వారా వారికి వారి స్వస్థలాలకు చేకూర్చేటువంటి ప్రయత్నం చేసేలాగా మనం తోడ్పడ